బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కాపు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన కాపు సంఘం సభ్యులు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించి భగవద్గీత పారాయణం చేసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అన్న సమారాధన నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమారాధనలో సంఘ సభ్యులు కోడెపోయిన బాబీ, బుగ్గా శివ, ఆత్మూరి బాలాజీ, తోట సుధీర్, వల్లూరి రాము, జక్కుల రంగారావు, రాయపాటి భీష్మ, బడగల నాగరాజు, బడగడ శ్రీనివాసరావు, వడ్డీ రామకృష్ణ, ఇమ్మడిశెట్టి రామకృష్ణ, పులి రంగారావు తదితరులు పాల్గొన్నారు. నవ్వేరు రామకృష్ణ గారు भवति भगवान् तव पादारविन्दयोः सुवर्णदिव्यमन्त्रपुष्पानन्तरम् अक्षतान् समर्पयामि नमः. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటి ఈ నెల కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కాపు సోదరులంతా కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక సమారాధన ఎంతో చక్కగా మా పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో కైలాసవాసుడు పరమశివుడు, అట్లాగే అన్నవరం సత్యదేవుడు, ఈ రెండు కూడా మనకి ఎంతైతే విశిష్టతో వారిద్దరికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఉసిరి చెట్టుకి మనం పూజ చేస్తే అంతే విశిష్టత కలుగుతుందని అందరూ ఆరోగ్యాలతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో చక్కగా అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మా సోదరులందరి సహకారంతో, మా ఆడపడుచులు మాతృమూర్తులందరి సహకారంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం. ముందు కూడా మీ అందరి సహకారం ఉంటే ఈ ప్రోగ్రామ్ని చేయటం చాలా సులువు. కాబట్టి దయచేసి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని భగవద్గీతలో ఏవైతే ఆ స్వామివారు చెప్పారో 2 వచనాల్లో మాతృమూర్తులు స్త్రీలు కూడా చెప్పడం జరిగింది. అది కూడా మనందరం గుర్తుపెట్టుకుని ఈ భగవద్గీత పారాయణ కూడా ప్రతి ఒక్కరూ చేసి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని మీరంతా గుర్తెరిగి మన ఎవరైతే కాపు సోదరులు, కాపు బిడ్డలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.